హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే మళ్ళీ వచ్చిన ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు సండే అనుకొని బాగా రెస్ట్ తీసుకుందామంటే నా చెల్లెలికి ఫోన్ చేసి అన్నయ్య అని ప్రేమగా పిలిచి హాస్టల్ వరకు రా అన్నయ్య అని పిలిచింది. ఇంకా నేనైతే బయలుదేరాను ఫ్రెండ్స్. ఏదో అన్నయ్య అని ప్రేమగా పిలిచి ఎంతో పెద్ద ప్లానే వేసిందని నా ఆలోచన. అందుకే నేనైతే పోతున్నా ఫ్రెండ్స్. ఇంకా నీ బయట వెయిటింగ్ చేసి నాకైతే కోపం వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే లోపలికి అయితే ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోవడానికి. ఇంకా నా సిస్టర్ వచ్చి దిలీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అన్నాయా పోదామనే అని చెప్పింది ఫ్రెండ్స్. అనుకున్న ఫ్రెండ్స్ ఈ పాప పెద్ద ప్లాన్ వేసిందని. ఇంకా నా చెల్లెలి కోరిక ఎందుకు వద్దనుకొని నేనైతే పోదామని చెప్పి ఫ్రెండ్స్ పోతున్నాం మేము. ఇంకా ఫైనల్గా స్టేడియం దగ్గరికి వచ్చేసినామమ్మ. ఇక్కడ చూస్తుంటే పోలీసులు అయితే టైట్ సెక్యూరిటీ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. ఇంకా మ్యాచ్ చూద్దామండి, పాసింగ్ ఉంటేనే అలా ఉంటారు మా పోలీసులు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా సిస్టర్ కోసం అయితే ఏందో ఒకటి త్యాగం చేయాలి కదా అన్నయ్య అని నేను ఏందో ఒకటి ఫిక్స్ అయినా ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్లీ 3 టికెట్లు దొరికినామో ఎవరో చింపేసినవి. ఎట్లా ఏం చేయాలో అర్థం కాలేదు. నేనైతే దేవుని మీద అయితే భారం పెట్టేశాను మామ. ఇంకా ఫైనల్ అయితే ఎంట్రీ అయిపోయినా మామ ఎటో దొంగదారి బట్టి. ఇంకా నా చెల్లెలు అయితే బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ లాగా ఎంత బాగా పోతామో చూడండి ఫ్రెండ్స్ మ్యాచ్ చూసేకి. ఫైనల్లీ అడిడి స్టేడియం అని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మ్యాచ్ చూడడానికి ఎంతమంది వచ్చినారు. ఇంకా వాళ్ళు బ్యాటింగ్ చేసి నాకైతే ఫుల్ బోరింగ్ కొట్టింది ఫ్రెండ్స్. నేను నా సిస్టర్ అయితే వచ్చేసినాము బయటికి. ఇంకా బయటకు వస్తుంటే ఎవరు బెంగాలీ అమ్మాయి మామ నా బుగ్గబోయిన అయితే ఫ్లాగ్ బొమ్మ వేసింది మామ ప్రేమతో నాకి. ఇంకా ఈరోజు అయితే ఇదే మామ నా సండే వీడియో. నెక్స్ట్ టైం మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అలోగా మీరు లైక్లు ఫాలో కొట్టండి. జై భారత్, జై హింద్.